వెనక్కి వచ్చాను, వెనక్కి రావాలా? ముందుకు వచ్చి రానా, ముందుకు బారానా? ప్రేమ రాదు అందుకని. అసలు నలభై 46వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి ఉమా మహేష్ జన్మదిన సందర్భంగా అందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. మన మహేష్ ఇప్పుడు కాదు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్ని రోజుల్లో అయితేమి, లేని రోజుల్లో అయితేమి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రతి నిమిషం ఎవరేమో అడిగినా కూడా ఆ పనులు చేసి పెట్టేదానికి సిద్ధంగా ఉంటున్న మన మహేష్కి ఎప్పుడు మనం అభినందించాల్సిన సమయం అది. ముఖ్యంగా ఆయనే ఇట్లా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, మరి రాజకీయంగా ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు ఉమా మహేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు 46వ డివిజన్లో ఉండే ప్రజలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు ప్రతి ఒక్కరూ ఈరోజు పండగ వాతావరణం లాగా ఈరోజు 46వ డివిజన్ ప్రాంతంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఉదయాన్నే వినాయక స్వామి గాంధీ బొమ్మ వినాయక స్వామి గుడిలో పూజలు, అలాగే ఇప్పుడు ప్రసాద వితరణ, అలాగే తర్వాత ఏసీ సెంటర్లో మజ్జిగ చలివేంద్ర కార్యక్రమము, అలాగే నక్కలోల్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం, గీతాంజలి ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు ఇలాంటి ఎన్నో జరుపుకొని ఆచార్య వీధి ప్రాంతంలో సాయంత్రం 7 గంటలకి వేలూరు మహేష్ గారి అభిమానులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, 46వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ప్రతి ఒక్కరూ ఈరోజు పండగ వాతావరణంలా జరుపుకోవాలని చెప్పి వేలూరు ఉమా మహేష్ గారి పుట్టినరోజుని ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఏడాదిలాగే నాన్న పుట్టినరోజు వేడుకల్ని ఈ ఏడాది కూడా ఇంత ఘనంగా నిర్వహించడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే మీ ఆదరణ, అభిమానాలు మాకు ఉంటాయని ఎప్పుడూ కోరుకుంటున్నాము. ప్రజలు చూపించిన అభిమానం ఇది. 46వ డివిజన్ ప్రజలు ఆ అభిమానం చూపించారు కాబట్టి ఈరోజు నాన్న ఈ పదవిని ఇచ్చేసుకుంటున్నారని నేను తెలియజేస్తున్నాను. అలాగే కాకుండా ఎప్పుడూ నిత్యం ప్రజల్లో ఉంటూ డివిజన్ అభివృద్ధికి పాల్పడుతూ వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా నేను ఉన్నాను అని చెప్పని ఆయన ఎంతటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనేది అందరికీ తెలిసిందే. అందుకే మాకు ఈరోజు ఇంత ఆదరణ, అభిమానం అందుతుంది అని చెప్పి అనుకుంటున్నాను.